26వ తారీఖు నాడు సుమారు 8 గంటల ప్రాంతంలో పెండాల ప్రభాకర్ రావు ఈయన వెస్టేజ్ ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ మల్టీ మార్కెటింగ్ చేస్తాడు. ఆయన దగ్గర సుమారు ఆయనకు సంబంధించి 30,000 వరకు కస్టమర్స్ కానీ లేకపోతే అతని కింద పనిచేసే ఏజెంట్లు కానీ ఉన్నారు. అతను డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ హెల్త్ ప్రోడక్ట్స్ సంబంధించి. అతనికి రాత్రి 8 గంటల ప్రాంతానికి సుమారు 8:13 ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఫోన్ ఏంటంటే నేను వచ్చాను, అర్జెంటుగా బయలుదేరి రమ్మని చెప్పి ఒక అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారు అంటే కస్టమర్ వచ్చాడు పోలవరం నుంచి, నేను బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అని హడావుడిగా అతను స్కూటర్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయేసరికి అప్పటికే దీనిలో ఈ ముద్దాయిలు A1, A2 ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైవే దిగి మన అండర్ పాస్ దగ్గర దీనిలో A1 చుక్కా రామశ్రీనివాస్ పెద్దేవం గ్రామంలో సర్వేర్, గ్రామ సచివాలయం సర్వేర్, ఇతను బ్యాగ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇతని కోసం వెయిట్ చేస్తుంటే ఇతను వెళ్ళంటనే బండి ఎక్కాడు. బండి ఎక్కి వీళ్ళిద్దరు కలిసి ఇటు మన హైవేలోంచి కింద అండర్ పాస్ సర్వీస్ రోడ్లోంచి దొమ్మేరు వైపు పొలాల వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బండి పార్క్ చేశారు. అంటే వీళ్ళు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ తరఫున ఇతన్ని పోలవరం ఏరియాలో చాలామంది ఉన్నారు, నేను కస్టమర్స్గా మీకు జాయిన్ చేస్తాను, అదేవిధంగా మన ఏజెంట్లు కూడా ఉన్నారు, నేను రిక్రూట్ చేస్తాను, ఆ విషయాలు మాట్లాడుకుందామని చెప్పి. అంటే పాపం ఇతను నమ్మేసి ఇతన్ని చుక్కా శ్రీనివాస్ నమ్మేసి అమాయకంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను మా పక్కన ఈ తోట ఉంది, దానిలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఇతను బ్యాగ్లో కత్తి తెచ్చుకున్నాడు. అది వెనకమాల షర్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. అతను ముందే వెళ్తున్నాడు, వెనక నుంచి ఇతను తల మీద పెట్టి కొట్టేశాడు. నరిగితే అమ్మో అనుకుంటే ముందుకెళ్ళిపోయి ఆ తోటలో పడిపోయాడు. డ్రాగన్ ఫ్రూట్ తోట అది. తోటలో పడిపోయిన తర్వాత ఇంకా 7-8 దెబ్బలు వేసాడు. కింద పడిపోయి కొట్టుకుంటే పీక మీద మళ్ళీ కత్తి పెట్టి కోసాడు. కోస్తే అతను స్పాట్ డెడ్. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇతను మెడలో ఉన్న చైన్ ఒకటి, అదేవిధంగా ఎడం చేతుకున్న ఉంగరం ఒకటి తీసుకున్నాడు, బ్యాగ్లో వేసుకున్నాడు. తర్వాత కుడి చేతుకున్న కడియం మరియు 3 ఉంగరాలు, వీటిని తీయటానికి ప్రయత్నం చేశాడు. అయితే అవి రాలేదు. రాకపోవటం వలన ఇతను ఆ కత్తితోటే చెయ్యి నరికాడు. చెయ్యి తీసుకొని బ్యాగ్లో వేసుకున్నాడు, కత్తి కూడా బ్యాగ్లో వేసుకున్నాడు. ఈలోగా ఇతను ఎవరైతే తెచ్చాడో A2 వీడు అంకుల్ జగదీష్ దుర్గాప్రసాద్, వీడికి ఫోన్ చేశాడు, నువ్వు వచ్చే ప్లేస్కి పని అయిపోయిందిరా అని చెప్తే వాడు బండేసుకొని టౌన్లోంచి టీకోటి దగ్గర ఉన్నాడు. టైంకి హడావిడిగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలిసి అలా ముందుకెళ్ళి మళ్ళా తాళ్ళపూడి రూట్లో మన పోలవరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత A3 కలిశాడు వీళ్ళకి, ప్రవీణ్. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకొని ఆ ప్రాపర్టీ అంతా అక్కడికి లాగేసి చెయ్యి, కత్తి, ఈ చనిపోయిన అతను ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు. ఈ ఫోను మళ్ళీ ఇతని బట్టలు ఇవన్నీ కూడా గోదావరిలో పడేశాడు. అదేవిధంగా అతను బట్టలు మార్చుకున్న నరికినప్పుడు అతను కూడా బ్లడ్ అయింది బట్టల మీద, అవి కూడా గోదావరిలో పడేసి ఇంకా వాళ్ళు ఊర్లో నుంచి జంపై పారిపోయారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఇతను ఎవరైతే ఈ A1 ఉన్నాడో చుక్కా రామ్ శ్రీనివాస్, ఇతను ఒక 2,40,000 రూపాయలు గతంలో అప్పు తీసుకున్నాడు ఈ చనిపోయిన ప్రభాకర్. ఆ డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు. 2 చెక్కులు 2 నోట్లు ఇచ్చాడు. ఇంకా అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. తర్వాత వీడికి బెట్టింగ్ అలవాటు ఉంది. బెట్టింగ్లో చాలామంది దగ్గర అప్పులు చేశాడు. ఈ అప్పులు కూడా మనం కొంత బంగారం అమ్మటం వల్ల డబ్బులు వస్తాయి, వీటి ద్వారా అప్పు కూడా తీసుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఈ పని చేశాడు. అయితే తీసుకున్న బంగారం మరుసటి రోజు అంటే 27వ తారీఖు నాడు ఈ
కొయ్యలగూడెంలో ముత్తూట్ ఫైనాన్స్లో అంకుల్ జగదీష్ తాకట్టు పెట్టాడు. అది 1,24,000 గడియంకి వచ్చినాయి. అదేవిధంగా యుఎస్బి తాళ్ళపూడిలోనేమో 3 ఉంగరాలు ఈ నోములు ప్రవీణ్ కుమార్ పెట్టాడు. దానికి 83,600 డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కూడా ఇతను డ్యూటీకి ఆఫ్స్కాన్గా ఉన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఈ కేసు ఎంతో చాకచక్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో టౌన్ సిఐ గారు, అదేవిధంగా రూరల్ సిఐ విజయబాబు, మరి ముఖ్యంగా ఈ రవీంద్ర, ఎస్ఐ రవీంద్ర, మన నెగదవోలు ట్రాన్స్ఫర్ జగన్, మరియు ఈ శ్రీహరి, రూరల్ ఎస్ఐ శ్రీహరి, వారి సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి, అంటే మనకి యాక్చువల్ క్లూ లేదు ఎవరు చేశారో ఏంటి అనేది. మేము దీనిలో చాలా కష్టపడ్డాం. జనరల్గా మర్డర్ అయితే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు, శత్రువులు ఎవరు ఉన్నారు, ఇతనికి ఏంటని. కానీ ఇతని కోసం మనం వాకప్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఇతని కోసం చెడుగా చెప్పట్లేదు. ప్రభాకర్ కోసం మంచోడండి ఎవరినైనా అదే చెప్తున్నారు. అందరిని కూడా చాలా గౌరవంగా పిలుస్తాడు. అందరితో కూడా ఏమన్నా తప్ప వేరే విధంగా మాట్లాడు. ఇట్లాంటి వాడిని ఎవరు చంపారా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంటే అతనికి ఏ ఫోన్ వచ్చిందని చెప్పి చూద్దామంటే ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు. అది కూడా అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే వేరే విధంగా వీళ్ళకి వేరే యాప్ నుంచి వాటి నుంచి మాట్లాడుకొని ఈ పని చేశారు. ఏదేమైనా ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిన్న మన టౌన్ సిబ్బందితో అరెస్ట్ చేసి